ఈ వీడియోలో నేను పీజీ టూర్ అయితే చేస్తున్నా విత్ ఎస్పీ బాయ్స్ హాస్టల్. అండ్ ఈ వీడియోలో అన్ని పాయింట్స్ కవర్ చేస్తాను, లైక్ రూమ్స్, ఫుడ్, మెస్, హాట్ వాటర్ అండ్ వైఫై అన్నీ కవర్ చేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎస్పీ బాయ్స్ హాస్టల్కి 2 బిల్డింగ్స్ ఉంటాయి, ఒకటి మెయిన్ బిల్డింగ్, ఇంకొకటి ఆ బిల్డింగ్. అండ్ ముందు ఈ బిల్డింగ్ చూపించేసి దాని తర్వాత ఆ బిల్డింగ్ చూపిస్తా. అండ్ ఈ బిల్డింగ్లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మెస్ అండ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. అండ్ మిగతా అన్ని ఫ్లోర్స్లో రూమ్స్ ఉంటాయి. సో ముందైతే మనం గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాం. ఇక్కడ 3 టైమ్స్ ఫుడ్ ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ 7:30 AM, లంచ్ వచ్చేసి 1 PM, అండ్ డిన్నర్ 7:30 PM. కాలేజ్ ఉన్న రోజులు లంచ్ కూడా మార్నింగే చేస్తారు, ప్రాబ్లం ఉండదు, క్యారీ చేసుకుని వెళ్ళచ్చు. అండ్ వాషింగ్ మెషిన్స్ వచ్చేసి మొత్తం ఈ బిల్డింగ్లో 3 ఉంటాయి. 2 వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి అండ్ ఒకటి వచ్చేసి 4th ఫ్లోర్లో ఉంటుంది. సో ఇంకా రూమ్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం 4 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. 3 బెడ్ ఏసీ, 3 బెడ్ నాన్ ఏసీ, 4 బెడ్ ఏసీ, 4 బెడ్ నాన్ ఏసీ. సో ముందు రూమ్స్ అన్ని చూసేయండి, దాని తర్వాత డీటెయిల్స్ చెప్తాను. రూమ్స్ అన్ని చూసారు కదా, రూమ్స్ ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. సో అదర్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడ అన్ని రూమ్స్లో కబోర్డ్స్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ ఏసీ రూమ్స్లో ఏసీకి మెయిన్ సపరేట్ ఉంటుంది, ఆ కరెంట్ బిల్ మీరే కట్టుకోవాలి. నార్మల్గా వాడితే ఒక్కొక్కరికి 200 రూపీస్ పర్ మంత్ అలా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాట్ వాటర్, ప్రతి ఫ్లోర్కి ఒక గీజర్ ఉంటుంది. అండ్ లేదంటే లోపల వాష్రూమ్స్లో కూడా సోలార్ ప్యానల్స్ ద్వారా మీకు హాట్ వాటర్ వస్తాయి. యూ కెన్ యూజ్ ఎయిదర్ ఆఫ్ ఇట్. అండ్ నెక్స్ట్ క్లీనింగ్, వీక్లీ 4 టైమ్స్ క్లీన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైఫై వచ్చేసి 24/7 యాక్సెస్ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఓనర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, మీకేం ప్రాబ్లం ఉండదు, ఎప్పుడైనా మీరు అతనితో మాట్లాడచ్చు. అండ్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, చెక్ చేసుకోండి. మీకు ఒకటి చెప్పనా, మీరు ఇక్కడ వచ్చిన కొత్తలో ఎవర్రా మీరంతా అన్నట్టు ఉంటుంది. బట్ ఆఫ్టర్ సమ్ డేస్ మీకంటూ మంచి ఫ్రెండ్స్ ఉంటారు అండ్ మీకంటూ ఒక గ్యాంగ్ ఉంటుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు అలాంటి గ్యాంగ్ ఉంటుందని. అండ్ ఇంకా ఒకసారి గ్యాంగ్ ఉన్నాక ఆ తర్వాత ఇంకా మిడ్ నైట్ బర్త్డేలు, పార్టీలు, ట్రిప్పులు, ఎగ్జామ్ ప్రిపరేషన్లు ఇంకా చాలా ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బి హాస్టలర్, యూ ఆర్ లక్కీ టు హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. మీరైతే వచ్చిన కొత్తలో అసలు ఒంటరిగా అయితే ఉండకండి, ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉండండి, లేదంటే మీరు తర్వాత రిగ్రెట్ అవుతారు. సో అదొకటే చెప్పగలుగుతాం. ఏంట్రా సంబంధం లేకుండా మారుతున్నావు? సరే, నెక్స్ట్ ఆ బిల్డింగ్లో రూమ్స్ చూపించేసి వి విల్ ఎండ్ ద వీడియో. ఆ బిల్డింగ్లో 2 బెడ్, 3 బెడ్, 5 బెడ్ ఉంటాయి. సో ఆ రూమ్స్ కూడా చూసేయండి.
సో చూసారు కదా, అండ్ ఆ బిల్డింగ్ వాళ్ళు కూడా ఇక్కడికే వస్తున్నారు, ఒకటే మెస్ ఉంటుంది. అండ్ వాషింగ్ మిషన్స్ ఆ బిల్డింగ్లో కూడా ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. సో అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటాను. ఆ వీడియో హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఖచ్చితంగా నా వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. సో అంతవరకు